అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'నిర్మలమైన మనస్సు' రచించిన వారు భవ్య గారు. కథలోనికి వస్తే, నా పేరు ఏదైతే ఏంటి, నేనొక అమ్మాయిని. మా వాళ్ళు నన్ను ఇంటర్ వరకు చదివించారు. ఆ తర్వాత మేనమామ కొడుక్కి, అదే బావకు ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడితో ఆగిపోతే బాగుండు. కానీ అతనికి నాకన్నా ముందే ఒక లవర్ ఉంది. దాంతో నన్ను చిత్రహింసలకు గురిచేశాడు. అది చూసి మా వాళ్ళు బాధపడ్డారు. ఆ తర్వాత నాకు కడుపు వచ్చింది. ఈ కడుపు నాకు కాలేదని గొడవ పెట్టి నన్ను తల్లిగారింటికి పంపించాడు. అక్కడే బాబుని కన్నాను. ఆ తర్వాత ఊరికే ఉండటం ఎందుకని డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ చేశాను. ఒక చిన్న ప్రైవేటు స్కూల్లో జాబ్ చేస్తూ బాబుని అమ్మ వద్ద వదిలి వెళ్ళేదాన్ని. అప్పుడంతా బాగానే ఉంది. కొన్ని రోజులకు మా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పిల్లకి దరిద్రపు సంబంధం చేశావని అమ్మ, నాన్న తిట్టుకునేవారు. నాన్న తాగి వచ్చి అమ్మని బాగా కొట్టేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు నాన్నగారికి గుండెపోటు వచ్చి హఠాత్తుగా చనిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళంతా తర్వాత ముఖం చాటు చేశారు. ఇంట్లో సామాన్లు నిండుకున్నాయి. మేమప్పుడు వేరే ఊర్లో కిరాయికి ఉండేవాళ్ళము. నాన్న జాబ్ చేసేవారు కాబట్టి అమ్మకి పెన్షన్ వస్తుంది. దానికోసం డెత్ సర్టిఫికెట్ కోసం మా అమ్మ, తమ్ముడు తిరుగుతున్నారు. మా నాన్నగారు చనిపోయింది జూలై నెలలో. అప్పుడే వర్షాలు పడుతున్నాయి. అలా ఉండి లేక తింటూ ఉండేవాళ్ళం. బాబుకి పాలు కావాలి అంటే నేను మంచిగా తినాలి కదా. కానీ తిండికు దిక్కులేదు. ఇక పాలెలా వస్తాయి? అక్కడికి రాగులు ఉంటే అవి పిండి పట్టించి నూనె లేకుండా ఉన్న పప్పు చేసుకుని ఏదో తినేవాళ్ళము. దానివల్ల బాబుకి మోషన్స్ పట్టుకున్నాయి. అవి ఎంతకీ తగ్గటం లేదు. నేను స్కూల్ మానేసి బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఒక వారం రోజులు ఉన్నాను. మేము రెంట్కి ఉన్న వాళ్ళకి కిరాణా షాపు ఉంది. అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డు వచ్చి అడగలేదు. అక్కడికి మా తమ్ముడు పొద్దున్నే పేపర్ వేస్తూ ఏదో కొంచెం సంపాదిస్తున్నాడు. కానీ అవి ఏ మూలకి సరిపోవటం లేదు. ఒకరోజు ఏమైందంటే ఇంట్లో అమ్మ, తమ్ముడు లేరు. వాళ్ళు డబ్బు కోసం తిరుగుతున్నారు. బాగా వర్షం పడుతుంది. సాయంత్రం అవుతున్నా ఇంకా వాళ్ళు రావటం లేదు. సరే ఏమైందో తెలుసుకుందామని కాయిన్ బాక్స్ నుండి మా తమ్ముడికి ఫోన్ చేశాను. అదే వర్షంలో తడుస్తూ వెళ్ళి చేశాను. మా తమ్ముడు ఇక్కడ లేట్ అయింది. ఎవరో చుట్టాలు కలిశారు. రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దున్నే పని కూడా చేసుకుని తెల్లారొస్తాము అని చెప్పాడు. దాంతో నా గుండెల్లో రాయిపడింది. రాత్రికి బాబుతో నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి అని వారికి సరే అని చెప్పి అలాగే తడుస్తూ మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నాను. మా ఇంటి యజమాని కొడుకు ఉంటాడు. తనకి పెళ్ళయి 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. నేను తడుస్తూ వెళ్ళటం అతను చూశాడు. నేను తనని చూశాను. అంతకు ముందు కూడా చూశాడు. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ టైంలో అతన్ని చూడగానే నాకొకటి అనిపించింది. వెళ్ళి కొంచెం సామాను అడుగుదాం అని అనుకున్నా. మళ్ళీ వాళ్ళ డాడీ వాళ్ళకి తెలిస్తే కష్టం. డబ్బు ఇవ్వకుండా ఎలా వచ్చావు అని అడుగుతారు కదా. అందుకే ఏమీ అడగకుండా వెళ్ళిపోయాను. ఆ రాత్రి ఎలాగో ఒకలా గడిపేద్దాం అని అనుకుని ఉన్న దాంట్లో కొంచెం తిని బాబుకు పాలు పట్టి పడుకోబెట్టాను. నేను పక్క మీద పడుకున్నా కానీ నిద్ర రావటం లేదు. బయట వాన చప్పుడు, ఇంట్లో కరెంట్ ఉంది. సన్నగా వేసిన ఫ్యాన్ చప్పుడు తప్ప ఇంకేం శబ్దాలు లేవు. నాకు చాలా భయంగా ఉంది. అయినా ఎలాగో కళ్ళు మూసుకుని పడుకున్నా. కానీ నిద్ర రావటం లేదు. ఇంతలో బయట ఏదో టక్ టక్ అని చప్పుడు వినిపించింది. ఏంటో అని భయం వేసింది. సరే వాన పడుతుంది కదా, ఏదో చప్పుడవుతుంది అని అనుకుని మళ్ళీ పడుకున్నా. కాసేపయ్యాక మళ్ళీ చప్పుడు వినిపించింది. ఈసారి కాస్త ఎక్కువగా. దాంతోపాటు నా పేరుతో పిలుపు. అది కూడా చిన్నగా పిలుస్తున్నారు. ఆ గొంతు ఎవరిదో అర్థం కాలేదు. మా వాళ్ళు అనుకుంటే వాళ్ళు రామని చెప్పారు. నన్ను ఇక్కడ పేరుతో పిలిచేవాళ్ళు. అది కూడా ఇంత రాత్రి వానలో ఎవరై ఉంటారా అని అనుకుంటూ తలుపు తీయాలా వద్దా? ఒకవేళ తీస్తే ఎవరన్నా తెలియని వారైతే ఏమో ఎందుకొచ్చిన గొడవ అని తీయకుండా అలాగే పడుకున్నా. ఒక 10 నిమిషాలయ్యాక మళ్ళీ చప్పుడు వినిపించింది. అసలు వచ్చింది ఎవరు? ఎందుకొచ్చారో? ఏమైనా చేస్తే ఎలా అని అనుమానం. పేరు పెట్టి పిలుస్తున్నారు. ఒకవైపు అనుమానం, ఒకవైపు భయంతో ఏదైతే అది అయ్యిందని
తలుపు తీయటానికి నిర్ణయించుకున్నా. గట్టిగా శ్వాస వదిలి బాబు దిక్కు ఒక్కసారి చూసి ధైర్యం తెచ్చుకుని లైట్ వేయకుండా తలుపు దగ్గరగా వెళ్ళి తలుపు తీశాను. నల్లగా ఉన్న ఎవరో ఒక మగ వ్యక్తిలాగా అనిపించింది. ఎవరు అని మెల్లగా ఉష్ నేనే అని వినిపించింది. ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తూ, మా ఇంటి యజమాని వాళ్ళు లైట్ అన్నీ బంద్ చేస్తారు. ఇంట్లో కూడా లైట్ వేయలేదు కదా, దాంతో అతను కనిపించటం లేదు. ఈసారి కొంచెం గట్టిగా ఎవరు అన్నాను. నేను గుర్తుపట్టలేదా అని అడిగి లోపలికి వచ్చాడు. లైట్ వేస్తాను అని అన్నాను. వద్దు, లైట్ వేస్తే పక్కవారికి అనుమానం వస్తుంది అని చేతిలో ఉన్న ఒక పెద్ద బ్యాగ్ని గోడకు ఆనించి పెట్టి, చూడు అన్నీ ఇందులో ఉన్నాయి. ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు. అది కూడా అందరి ముందు కాకుండా ఒక కాగితం మీద రాసి ఎవరూ చూడకుండా ఇవ్వు అని చెప్పాడు. నాకప్పుడు అర్థమయ్యింది అతను మా ఇంటి యజమాని కొడుకు అని. ఎందుకు ఇవన్నీ ఏంటి అని అడిగాను భయంగా. ఇవన్నీ మీ ఇంటికి కావాల్సిన సామాను, తీసుకోండి. మా డాడీకి చెప్పకు, మీ వాళ్లతో కూడా చెప్పకు అని అన్నాడు. మరి ఎవరు ఇచ్చారు అని వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి అని అడిగాను అమాయకంగా. నువ్వు జీతం అడ్వాన్స్ తీసుకున్నా అని చెప్పు అని సలహా కూడా ఇచ్చాడు. సరే కానీ ఇవన్నీ నువ్వు మాకు ఎందుకు ఇస్తున్నావు? నా దగ్గర డబ్బు లేదు అని అన్నాను. డబ్బు ఏమీ వద్దు అని, సరే వెళ్తున్నా అని చెప్పి జాగ్రత్త, ఎవరితోనూ ఏమీ చెప్పకు అని చెప్పి చేతిలో కొంత డబ్బు కూడా పెట్టి గబగబా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే చప్పుడు కాకుండా తలుపు వేసి ఆ బ్యాగ్ని గోడకు జరిపి వెళ్ళి బాబు పక్కన పడుకున్నా. అతను రావటమేంటి, తనకు ఈ సామానం ఇవ్వటమేంటి, అసలు అతను ఏ ఉద్దేశంతో తెచ్చి ఇచ్చాడో, తనకు మనసులో ఏదైనా చెడు ఆలోచన ఉందా? అమ్మో, ఆ ఆలోచన రాగానే ఒళ్ళు జలతరించింది. ఆ ఆలోచన రాగానే అమ్మో, అతను కోరారని కోరిక కోరతాడేమో. అసహ్యం వేసింది. అమ్మవాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? అప్పటికే అందరికీ తెలుసు నాకు డివోర్స్ అయ్యాయని. ఒకవేళ వాళ్ళ ఇంట్లో తెలిసి ఆవిడ ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తే, విషయం అందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నా తమ్ముళ్ళు పరువు పోతుంది. అసలు వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా? అమ్మో, ఆ ఆలోచన రాగానే వళ్ళు జలధరించింది. నన్ను చంపేస్తే నా కొడుకు ఎలా బ్రతుకుతాడు అన్న ఆలోచన రాగానే ఇక ఆలోచించలేకపోయాను. చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో అని ఆలోచనలతో ఇక నిద్ర పట్టలేదు. ఆ రాత్రంతా బాగా ఆలోచించి అమ్మ వాళ్ళు సాయంత్రం వస్తామని అన్నారు కాబట్టి అతని సామాను అతనికి ఇచ్చేయాలని అనుకున్న. బయట వర్షం ఆగట్లేదు. నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. అలా ఎప్పటికో నిద్రపోయాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టింది. బాబు ఏడుపుకు మెలకువ వచ్చింది. టైం చూస్తే 6:30 అవుతుంది. అమ్మో, నీళ్లు పట్టుకోవాలి అని గబుక్కున లేచి బాబుకి పాలు పట్టి నీళ్ల కోసం బిందె తీసుకుని వెళ్ళాను. అక్కడ ఇంటి ఓనర్ వాళ్ళ ఆవిడ ఉంది. ఆమె పలకరింపుగా నవ్వింది. నేను నవ్వుతూ నీళ్లు పట్టుకోవటానికి బిందె నల్ల కింద పెట్టుకోబోయాను. ఆమె బిందె తీసుకుని లోనికి వెళ్ళింది. ఇంతలో బాత్రూమ్ నుండి అతను వచ్చాడు. నేను అటూ ఇటూ చూసి కేవలం అతనికే వినిపించేలా సామాను వద్దు, రిటర్న్ తీసుకుపోండి అన్నాను. అతను ప్రశ్నార్థకంగా చూసి సరే అన్నట్లు తల ఊపి లోనికి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అని అనుకుని ఇంట్లోకి వచ్చేశాను. ఉన్నది ఏదో వండుకుని తిని బాబును తీసుకుని స్కూల్కి వెళ్ళాను. మధ్యాహ్నం అయింది. లంచ్ టైం కావటంతో స్కూల్కి ఇల్లు దగ్గరే కాబట్టి వెళ్ళాను. ఆ టైంలో అందరూ పడుకుంటారు. ఇంటికి వచ్చేసరికి ఏదో పెళ్ళికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళారంటూ పక్కన ఆంటీ చెప్పింది. సరేనని ఇంటి తాళం తీసి అన్నం తినేసి బాబు డైపర్ మార్చేసి కూర్చున్నా. ఇంతలోనే వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ స్కూల్కి ఎలా వెళ్ళాలి? గొడుగు తీసుకుని వెళ్తే అయిపోతుంది అని అనుకుని కూర్చున్నా. ఇంతలో సామాను ఇచ్చిన అతను వచ్చాడు. అతన్ని చూడగానే భయంతో లేచి నిలబడ్డాను. ఏంటి సామాను తీసుకువెళ్ళు అని అన్నావు? ఏం తిని బతుకుతావు? మరి నీ బాబుకి పాలు వద్దా? అయినా నీకు అంత భయం ఎందుకు చెప్పు? ఏదో ఆపదలో ఉన్నారు కదా అని నేను మా వాళ్లకు తెలియకుండా సహాయం చేశాను. తెలిస్తే నువ్వు బయటపడ్డట్టు నీకు ఏదో ఉంది అని అనుకుంటారు. అందుకే నేను మా వాళ్ళకి తెలియకుండా ఇచ్చాను. నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావని.
కానీ నువ్వు భయపడినట్టు ఏమీ కాదు. నువ్వు ఆడపిల్లవి. నాకు తెలుసు నీ భయమంతా. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలున్నారు. నువ్వు అనుకున్నట్టు నేనేమీ పిచ్చి కోరికలు కోరను. కావాలి అంటే మీకు అంతగా తీసుకోవాలని లేకపోతే ఆత్మాభిమానం అడ్డు వస్తే మీ డబ్బు వచ్చిన తర్వాత నిదానంగా ఇవ్వు. ఇప్పుడు ఇవి అప్పుగానే ఇస్తున్నా అని అనుకో. అంతేకాని వద్దు అని అనకు. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే ఆకలితో ఉంటావు. కానీ నీ కొడుకు ఉండగలడా? మీ అమ్మతోనే మాట్లాడి ఇద్దామని అనుకున్నా. కానీ టైంకి వాళ్ళు లేరు. సరేనా, ఇక వెళ్తా. నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు. మొహమాట పడకు. ఒక అన్నయ్యలా అనుకో అని నీకు అనుమానం రావచ్చు. అన్నయ్య అని చాటుగా సహాయం చేస్తున్నాని. కానీ ఇలా చేయటమే మంచిది. ఎందుకంటే ఈ సమాజం మంచిది కాదు. ఏవేవో అంటుంది. అందుకే ఈ చాటుగా సహాయం చేయటం. ఇక నుంచి ఏం కావాలన్నా అడుగు. ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. పిచ్చి అనుమానాలు వదిలే అని వెళ్ళిపోయాడు. నాకు మబ్బు పొరలు విడిపోయినట్టు అనిపించింది. రాత్రి, ఆ వర్షపు రాత్రి. ఎన్ని ఆలోచనలతో, ఎంతో అవమానంగా, బాధగా అనిపించింది. నా పిచ్చి అనుమానాలతో అతన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నా అని అనుకుని స్కూల్ టైం కావటం, వర్షం కూడా ఆగిపోవటంతో తేలికపడిన మనసుతో వర్షం సాక్షిగా నాకు ఒక అన్నయ్య దొరికాడని సంతోషంతో స్కూల్కి వెళ్ళిపోయాను బాబుని తీసుకొని. అందరూ ఒకేలా ఉండరు. కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారు అని నిరూపణ అయింది ఇంకోసారి. ఇప్పుడు నా మనసు వర్షం పడి వెలిసినప్పుడు నిర్మలంగా ఉన్న ఆకాశంలాగా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.